శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఛానల్లోకి స్వాగతం. మీరు నమ్మిన నమ్మకపోయినా జనవరి 2వ వారంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. వృషభ రాశి వారు ఈ 4 విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు. వృషభ రాశి వారికి అదృష్టం వరించబోతోంది. అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. వృషభ రాశి వారికి ఈ విషయంలో ప్రమాదం వాటిల్లబోతోంది. వృషభ రాశి వారికి రానున్న శుభ ఫలితాలేంటి, వారి జీవితంలో పొంచి ఉన్న ప్రమాదం గురించి, అదేవిధంగా మరిన్ని శుభ ఫలితాలు పొందటం కోసం వృషభ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, వృషభ రాశి వారు ఇతరుల కుయుక్తులకి లొంగరు. ఎత్తుకు పై ఎత్తు వేయటంలో వీరు నేర్పరులు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలని ప్రయత్నిస్తారు. ఏదైనా ముఖ్యమైన పనిని ప్రారంభించినట్లయితే ఆ పని పూర్తయ్యేంత వరకు ఎటువంటి విశ్రాంతి లేకుండా నిరంతరం శ్రమించి పనిని పూర్తి చేస్తారు. అదేవిధంగా వీరి యొక్క తెలివితేటల ద్వారా ఇతరులను ఆకర్షించుకుంటూనే ఉంటారు. తాము చేయాలనుకుంటున్న పనిని ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయకుండా సకాలంలో పూర్తి చేయగలిగే నేర్పరితనాన్ని కలిగి ఉంటారు. వృషభ రాశి వారు అలంకార ప్రియులు. వీరెప్పుడూ కూడా తమ సౌందర్యాన్ని పెంచుకోవడానికి ఆసక్తి చూపిస్తారు. ఇతరులు తమ అందం గురించి పొగడాలని, ఇతరులు తమ గురించి ఎప్పుడు మాట్లాడుకోవాలని ఎక్కువగా భావిస్తారు. అంతేకాకుండా వీరి అలంకారం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వృషభ రాశి వారు అలంకార ప్రియులతో పాటుగా సంగీత ప్రియులు కూడా. సంగీతాన్ని ఆస్వాదించడం వీరికి ఎంతో ఇష్టం. ఎక్కువగా సంతోషం కలిగినప్పుడు లేదా ఏదైనా బాధ కలిగినప్పుడు సంగీతం వినడం ద్వారా వీరి యొక్క మూడ్ అనేది మార్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వృషభ రాశి వారు మంచి నేర్పరితనాన్ని కలిగి మాట చురుకుతనంతో ఇతరులను ఆకట్టుకుంటారు. తాము మాట్లాడే విధానం ద్వారా ఇతరులను ఎక్కువగా ఆకర్షిస్తారు. ఎవరి దగ్గర ఏ విధంగా మాట తీరు చూపించాలో వీరికి బాగా తెలుసు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సమయంలో ఏదో ఒక తప్పు చేసి ఉంటారు. అందుచేత అమావాస్య రోజున వృషభ రాశి వారు ఉపవాసం చేసినట్లయితే మీ యొక్క పాపాలన్నీ పటాపంచలవుతాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా జనవరి 2వ వారంలో వృషభ రాశి వారు ఎన్నడూ చూడని సంతోషాన్ని చూడబోతున్నారు. మీరెంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ యొక్క జీవితం ఆనందంగా కొనసాగుతుంది. ఉపవాసం చేసిన రోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయం తర్వాత శనిదేవుణ్ణి ప్రార్థించడం ద్వారా మీ యొక్క పాపాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. శనిదేవుణ్ణి పూజించడం ద్వారా, శనిదేవుడి యొక్క ఆశీస్సులను పొందడం ద్వారా మీ యొక్క పాపాలు పూర్తిగా తొలగిపోతాయి. మీకు మంచి రోజులు వస్తాయి. శనిదేవుడి యొక్క కృప ఉన్నట్లయితే ఎంతటి అపాయమైన ఉపాయం అవుతుంది. అంటే ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఏదైనా సమయంలో అపాయమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అవి తొలగిపోతాయి. జనవరి 2వ వారంలో వృషభ రాశి వారు విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థికపరమైన విషయాల్లో శుభవార్తలు వినబోతున్నారు. ఈ 4 రంగాలలో మీకు అదృష్టం వరించబోతోంది. వృషభ రాశి వారి జనవరి 2వ వారంలో మీ జీవితంలో ఎన్నడూ చూడని మార్పులు చూడబోతున్నారు. ఎంతో కాలంగా విదేశీ చదువుల కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి జనవరి 2వ వారంలో మంచి రోజులు రాబోతున్నాయి. మీకు విదేశీ యానం వరించబోతోంది. పై చదువులకు విదేశాలకు వెళ్లే అవకాశం లభిస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న వారికి, విద్యార్థులకు ఉన్నత స్థాయి మార్కులు సాధించి అనుకున్న సీట్లను కైవసం చేసుకుంటారు. వృషభ రాశి వారు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. వైద్య రంగంలో ఉండే విద్యార్థులు బాగా రాణిస్తారు. ఎవరైతే వృషభ రాశి వారు మెడిసిన్, ఫార్మా సంబంధించిన చదువుకు అభ్యసించాలి అనుకునే వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. అంతేకాకుండా వైద్యానికి సంబంధించిన కోర్సుల్లో, అదేవిధంగా ఉద్యోగాలలో మంచి స్థాయిలో ఉంటారు. వృషభ రాశి వారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయగలుగుతారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే
అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు. వృషభ రాశి వారు సాంకేతిక పరమైన రంగాల్లో రాణిస్తారు. వృషభ రాశి వారు వ్యాపారం విషయానికి వచ్చినట్లయితే వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఇది ఎంతో అనుకూలమైన సమయం కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారు ఈ సమయంలో ప్రారంభించడం ద్వారా మీ యొక్క వ్యాపారం అనేది 3 పువ్వులు 6 కాయలుగా విరజిల్లుతుంది. అంతేకాకుండా వ్యాపారంలో పై స్థాయి చేరుకుంటారు. మీ యొక్క వ్యాపారం దేశ విదేశాలకు అభివృద్ధి చెందుతుంది. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ యొక్క మాట తీరును సరిగ్గా లేకపోవటం కారణంగా మీకు భాగస్వాములకి మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మీ భాగస్వాములతో మాట్లాడేటప్పుడు 1-2 సార్లు ఆచితూచి మాట్లాడడం ఎంతో ముఖ్యం. అలాగే అనుభవం లేకుండా వ్యాపారం చేసినట్లయితే వ్యాపారంలో నష్టాలు చవి చూస్తారు. కాబట్టి వృషభ రాశి వారు ఏదైనా నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నట్లయితే చేయాలనుకుంటున్న వ్యాపారం ఎంతవరకు మనం చేయగలము అనే విషయాలలో 1-2 సార్లు బేరీజు వేసుకొని నిపుణుల సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకోవటం ద్వారా వ్యాపారం అభివృద్ధి జరుగుతుంది. దురుసుతనంతో నిర్ణయాలు తీసుకున్నట్లయితే వ్యాపారంలో నష్టాలు చవి చూస్తారు. అదేవిధంగా క్రీడలలో పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారు. వృషభ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుంది. వీరు ఆర్థికపరమైన విషయాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అంటే డబ్బులు వృధా చేయకుండా అవసరమైన విషయాలకే ఖర్చు పెడతారు. జనవరి 2వ వారంలో వృషభ రాశి వారి జీవితంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. వీరి యొక్క ఆర్థిక మెరుగుదల బాగుంటుంది. డబ్బుకి ఎటువంటి లోటు ఉండదు. అన్ని రకాలుగా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. ఆర్థిక క్రమశిక్షణ మెరుగుపడుతుంది. డబ్బులు ఖర్చు చేసే విషయంలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా మంచి ఫలితాలు దక్కుతాయి. వృత్తిపరంగా వృషభ రాశి వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. వీరు పూర్వం కష్టపడిన కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో అందబోతోంది. అంటే గత నెలలో వీరు ఏ విధంగా వృత్తిపరంగా ఎటువంటి కష్టాలు పడినప్పటికీ వాటి యొక్క ప్రతిఫలం అనేది మీకు జనవరి 2వ వారంలో కనిపించనుంది. అంతేకాకుండా ఎంతో కాలంగా వృత్తిపరంగా ఉద్యోగపరంగా పడుతున్న ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు సంతోషం లభిస్తుంది. ఉద్యోగాల్లో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో ట్రాన్స్ఫర్స్తో కూడిన ప్రమోషన్ మీకు అందుతుంది. అలాగే మీ యొక్క జీతభత్యాలు అనేవి పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. మీ యొక్క పని నేర్పరితనం కారణంగా పై అధికారుల మెప్పును పొందుతారు. సహ ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఎంతో కాలంగా నిరుద్యోగంతో బాధపడుతున్న వృషభ రాశి వారికి మీ యొక్క ఉద్యోగ సమస్యలు తీరిపోనున్నాయి. మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వృషభ రాశి వారికి బంధువులతో కలహాలు ఇబ్బందులు పెడతాయి. ఆత్మీయుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వైరి వర్గం ఒక్కటి కానంత వరకు వృషభ రాశి వారు సంతోషంగా ఉంటారు. వైరి వర్గం ఒక్కటైనట్లయితే వీరందరూ వృషభ రాశి వారి యొక్క పతనానికి కారణమవుతారు. కుటుంబ కలహాల కారణంగా బంధువుల మధ్య విభేదాలు రోజురోజుకి పెరిగి అవి తీరని సమస్యలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వృషభ రాశి వారు బంధువులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త వహించడం మంచిది. మీరు శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొంటారు. ఎంతో కాలంగా మీ చేతుల మీదుగా జరపవలసిన శుభకార్యం వాయిదా పడినప్పటికీ అది ఈ సమయంలో పూర్తవుతుంది. భార్యాభర్తల మధ్య కలహాలు ఇబ్బంది పెట్టినప్పటికీ భాగస్వామిని అర్థం చేసుకోవటం ద్వారా ఆ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ యొక్క దాంపత్య జీవితం సుఖవంతమవుతుంది. వృషభ రాశి వారికి జనవరి 2వ వారంలో ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో వృద్ధులు అనారోగ్య సమస్యలకు గురవుతున్న కుటుంబంలోని వారు ఆరోగ్య పరిస్థితికి మెరుగుపడడం కోసం సూర్యభగవానుడిని సేవించడం శ్రేయస్కరంగా చెప్పబడి ఉంది. మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వృషభ రాశి వారు గోమాతను సేవించడం మంచిది. దుర్గా స్తోత్రం, దేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం పఠించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, జనవరి 2వ వారంలో వృషభ రాశి వారి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు, వారికి ఏ విధమైన అఖండమైన రాజయోగం కలగబోతోంది, అలాగే వీరు ఈ సమయంలో చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే అంశాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.